గణేష్, ఒక నిమిషం ఇక్కడ రా. అన్న వస్తున్నా. గణేష్, ఈ సంక్రాంతికి నీకు జీతంతో పాటు బోనస్ కూడా ఇస్తున్నాను. కొత్త బట్టలు వేసుకొని షాప్కి వచ్చేసి, సరేనా? తీసుకో. థ్యాంక్స్ అన్నా. అమ్మా. ఇక్కడున్నా నాన్న. ఓ ఇక్కడున్నావా? ఏం నాన్న ఇంత సంతోషంగా ఉన్నావు? అమ్మా, నాకు జీతంతో పాటు సంక్రాంతి పండుగకి బోనస్ కూడా వచ్చిందమ్మా. అమ్మయ్యా, శాలరీ వచ్చేసిందా? అదో ఇంటి ఓనరు మన ఇంటి దగ్గరికి రాకముందే వానికి రెంట్ ఇచ్చేసేయ్. ఒరే గణేషు, అట్లే పండక్కి సరుకులనే తీసుకొని వచ్చేసేయ్. సరే అమ్మా, సరుకులతో పాటు నీకు ఒక మంచి చీర కూడా తీసుకొస్తానమ్మా. ప్రతి పండక్కి నువ్వు పాత చీరతోనే ఉంటున్నావు. అలాగే మిగిలిన డబ్బులతో నేను కూడా ఒక జత బట్టలు కొనుక్కుంటానమ్మా. సరే నాన్న. సరే అమ్మా. ఇంటినంటేమో 5,000, సరుకులకేమో 2,000, ఇంకా తమ్ముడికేమో 1,000, అమ్మకి 1,000, నాకు 1,000. అమ్మయ్యా, ఈసారి పండగ చాలా బాగా జరుపుకోవచ్చు. ఈ కొత్త బట్టలు తీసుకొని షాప్లో అందరికి చూపిద్దాం. చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. గణేష్, ఒక్క నిమిషం ఆగరా. ఏమో పిలిచినావు? నానా, నాకేం బట్టలు వద్దు కానీ గ్యాస్ అయిపోయిందిరా. ఆ 1,000 రూపాయలతో గ్యాస్ బుక్ చేయవా? సరేలమ్మా. అన్నా 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 ఎగ్జామ్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వడం లేదన్నా. అవునా? ఎంతంటారా? 2,000 కట్టాలంటన్నా. సరే, బాగా చదువుకో. గ్యాస్కు 1,000 రూపాయలు పక్కన పోతే ఉన్న 10,000 మొత్తం అయిపోయినాయి. సరేలే, కొత్త బట్టలు లేకపోతేనేమి, ఉన్న బట్టలు ఇస్త్రీ వేసుకుని వేసుకుందాం. మన మిడిల్ క్లాస్ బతుకులు అంతే.